గెలిచిన పార్టీది కథ, ఓడిన పార్టీది కూడా కథే. ఓడి గెలుస్తుంది చూడు, ఆ పార్టీదే అసలైన కథ. ఆ పార్టీ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తుంది, నిలిచిపోతుంది కూడా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బీజేపీ అనే చెప్పాలి. మాతృభూమి కోసం మరణం కూడా జననం వంటిదే అంటుంది ఆ పార్టీ. పుట్టిన నేల కోసం ఎంతటికైనా తెగిస్తానంటుంది. దేశం కోసం ధర్మయుద్ధాన్నే ప్రకటించింది. ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతూ పల్లె పల్లెన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోన్న పేరు. ఈ పేరు వింటే చాలు ప్రతి పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సింగిల్ డిజిట్తో మొదలైన పార్టీ ప్రస్థానం ఇప్పుడు రాష్ట్రాలనే శాసించే స్థాయికి చేరింది. దేశానికి సుపరిపాలన అందిస్తోంది. ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు ధనికుల పార్టీగా పేరుగాంచిన బీజేపీ ఇప్పుడు గుడిసెల్లోనే కాదు, పేదల గుండెల్లో కూడా స్థానం సంపాదించుకుంది. దేశంలోనే కాదు, ఇంటర్నేషనల్ లీడర్లచే శభాష్ అనిపించుకుంటున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే అని చెప్పవచ్చు. ఇందుకు కారణం పార్టీ నిబద్ధత. దేశం కోసం, ధర్మం కోసం చేస్తున్న కృషినే పార్టీని ముందుకు నడిపిస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోదీ నాయకత్వంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా కమలమే వికసిస్తోంది. దేశంలోని ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలో అత్యంత బలమైన పార్టీగా నిలబడింది. 1980లో ఆవిర్భవించిన బీజేపీ దేశంలోని హిందూ అధిక సంఖ్యాక వర్గమత, సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణ ధ్యేయంగా చెప్పుకుంటోంది. సాంప్రదాయ సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయ రక్షణ దీని భావజాలాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. సంఘ్ పరివార్కు చెందిన సభ్యులు, వివిధ హిందూ జాతీయవాద సంస్థలు బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన పునాదులు వేయిస్తున్నాయి. బీజేపీని స్థాపించిన నాటి నుండే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. భారతీయ రాజకీయ రంగంలో 4 దశాబ్దాల పాటు ఆధిపత్యం వహించిన కాంగ్రెస్ వామపక్ష ధోరణులను తిప్పివేసేందుకు ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. అయితే బీజేపీ భావజాల రాజకీయ యుద్ధ నినాదం మాత్రం హిందుత్వమే. ఇతర పార్టీల మద్దతుతో 1999లో మొదటిసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 1999 నుండి 2004 వరకు బీజేపీ కేంద్రంలో కాషాయ పార్టీ చక్రం తిప్పింది. దివంగత బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా, లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానిగా పనిచేశారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా 2014 మే వరకు కొనసాగింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో లోక్సభలోని 543 స్థానాలకు 281 సీట్లు సొంతంగా, 337 సీట్లు మిత్రపక్షాలతో గెలుచుకుని ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీకి తిరిగే లేకుండా పోయింది. ఎన్నికలు ఏవైనా సరే గెలుపు మాత్రం కమలనాథులదే. కాషాయ పార్టీ ధాటికి ప్రాంతీయ పార్టీలే కాదు, నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా తట్టుకోలేకపోతోంది. 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. బీజేపీ మాతృ పార్టీ అయిన జనసంఘ్ 1952లో ఏర్పాటైంది. దీనిని జాతీయోద్యమ నేత, మాజీ కేంద్ర మంత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేశారు. ఇది హిందూ జాతీయవాద సంస్థ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు రాజకీయ విభాగంగా జనతా పార్టీ ఏర్పాటైంది. జనసంఘ్ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ జైలులో 1953లో మరణించారు. అనంతరం జనసంఘ్ 24 ఏళ్ల పాటు కొనసాగినా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పార్లమెంటులోనూ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇది భారత జాతీయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన భారత జాతీయ కాంగ్రెస్కు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. 1975లో ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని బీజేపీ వ్యతిరేకించింది. 1977 ఎన్నికల్లో మరో 3 రాజకీయ పార్టీలతో కలిసి జనతా పార్టీగా ఏర్పడి కాంగ్రెస్పై పోటీకి నిలబడింది. ఎమర్జెన్సీ సమయంలో ఎంతో మంది జనసంఘ్ నాయకులను, కార్యకర్తలను జైల్లో ఉంచారు. అప్పటి జనసంఘ్ నేతలు ఆ పరిస్థితిని వినియోగించుకున్నారు. 1977 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడి జనతా పార్టీని గెలిపించుకున్నారు. ఆ తర్వాత
మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో కేంద్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి కీలకమైన విదేశాంగ మంత్రి హోదా పొందగా లాల్ కృష్ణ అద్వానీ సమాచార శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే 2 ఏళ్ల స్వల్ప కాలంలోనే జనతా పార్టీ ప్రభుత్వం పతనమైంది. అంతేకాకుండా పార్టీలో చీలికలు వచ్చాయి. దీంతో పూర్వపు జనసంఘ నేతలు ఆ పార్టీని వదిలి బయటకొచ్చారు. 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. వాజ్పేయి అద్వానీలచే 1980 ఏప్రిల్ 6న స్థాపించబడిన బీజేపీకి తొలి అధ్యక్షుడిగా వాజ్పేయి పనిచేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించగా బీజేపీ 543 నియోజకవర్గాలలో 2 చోట్ల మాత్రమే గెలిచింది. ఒకటి తెలంగాణలోని హన్మకొండ, రెండోది ఏకే పటేల్ అనే బీజేపీ అభ్యర్థి గుజరాత్లోని మొహసానా నియోజకవర్గం. హన్మకొండ నుంచే కాదు, మొత్తం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఆ ఎన్నికల్లో వాజ్పేయి, అద్వానీ వంటి అగ్రనేతలంతా పరాజయం పాలయ్యారు. అనంతరం అద్వానీ రథయాత్రతో 1989 లోక్సభ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుని జనతాదళ్కు మద్దతు ఇచ్చి వీపీ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైంది. 1991 లోక్సభ ఎన్నికల్లో మండలం, మందిర్ ప్రధాన అంశాలుగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తన స్థానాలను 120కి పెంచుకుని ప్రధాన ప్రతిపక్షంగా మారింది. కాంగ్రెస్ మైనార్టీ ప్రభుత్వంగా పాలన కొనసాగించింది. 1996 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వాజ్పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే ప్రభుత్వం లోక్సభ విశ్వాసం పొందడంలో విఫలమైంది. ఫలితంగా వాజ్పేయి ప్రభుత్వం 13 రోజులకే పతనమైంది. 13 రోజులు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి కేవలం శివసేన, సమతా పార్టీ, హర్యానా వికాస్ పార్టీలు మాత్రమే మిత్రపక్షాలుగా ఉండేవి. 1998లో లోక్సభ ఎన్నికలను మళ్లీ నిర్వహించగా బీజేపీకి అత్యధిక స్థానాలు లభించాయి. ఈసారి ఇతర రాజకీయ పార్టీలతో కలిపి జాతీయ ప్రజాతంత్ర కూటమిగా ఎన్డీఏను స్థాపించారు. ఎన్డీఏకు లోక్సభలో బలముండడంతో వాజ్పేయి ప్రధానిగా కొనసాగారు. కానీ 1999 మేలో ఆల్ ఇండియా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో మరోసారి ఎన్నికలు అనివార్యమయ్యాయి. లోక్సభలో వాజ్పేయి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో విశ్వాసం కోల్పోయింది. అక్టోబర్లో ఎన్డీఏ 303 లోక్సభ స్థానాలను గెలిచింది. బీజేపీకి గతంలో ఎప్పుడూ లేని విధంగా 183 స్థానాలు లభించాయి. వాజ్పేయి ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అద్వానీకి ఉప ప్రధాని హోదా లభించింది. ఈసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం పూర్తి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. 1998లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో 5 అణు పరీక్షలు జరిపి భారతదేశానికి అనధికార అణుహోదా ప్రతిపత్తిని కల్పించింది. కార్గిల్ పోరాటంలో పాకిస్తాన్పై పైచేయి సంపాదించింది. మంచు పర్వతాల్లో శక్తి వంచన లేకుండా పోరాడే శక్తి భారత్కు ఉందని నిరూపించింది. ఇవన్నీ వాజ్పేయి ప్రభుత్వానికి కలిసి వచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 2002లో టెర్రరిస్టు నిరోధక చట్టాన్ని జారీ చేసింది. ఈ చట్టం వల్ల ఇంటెలిజెన్స్కు మరింత అధికారం లభించింది. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై టెర్రరిస్టుల దాడికి కూడా ఈ చట్టం చేయడమే కారణంగా చెప్తారు. వాజ్పేయి నేతృత్వంలోని ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ప్రభుత్వ కార్పొరేషన్లను ప్రైవేటీకరించం, ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం సరళీకరణ, దేశంలో విదేశీ పెట్టుబడుల ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు వంటివి చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఐటీపై ఫుల్ ఫోకస్ చేసింది. మధ్యతరగతి వర్గాల కోసం పన్నులు తగ్గించారు. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగాయి. దాంతోపాటు విదేశీ వ్యాపారం వృద్ధి చెందింది. ఈ క్రమంలో 2004లో సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల దక్షిణాసియాలోని ప్రజలకు మేలు జరిగేలా ఎన్డీఏ దృష్టి సారించింది. స్వర్ణ చతుర్భుజి పథకం కింద దేశంలోని ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతాలను 4 లైన్ల రహదారి ద్వారా కలిపే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది.
2004 ఎన్నికల్లో ఎన్డీఏ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రజల్లో వాజ్పేయికి ఉన్న పేరు, పాకిస్తాన్తో శాంతి వంటి పలు అంశాలతో బీజేపీ గెలుస్తుందని భావించిన విశ్లేషకులకు బీజేపీ పరాజయం శరాఘాతమైంది. బీజేపీ గెలుపు నల్లేరు మీద నడక అవుతుందనుకున్న సందర్భంలో కార్యకర్తలు పని చేయలేదు. అలాగే సంస్థాగతంగా సరైన ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేయలేకపోయిందనే వాదనలు వినిపించాయి. మరోవైపు బీజేపీ కేవలం దూరదర్శన్, ఆకాశవాణిలకు పరిమితమవడం వల్లే ఘోర పరాజయం పాలయ్యామనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే నెలకొంది. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ సంస్థలు రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌర స్మృతిపై ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం వంటి కారణాలను బీజేపీ అగ్రనేతలు వెల్లడించారు. పార్టీ ఓటమికి సంక్షేమ ఫలాలు అందని వర్గాలు ఒక కారణం కాగా, బలం లేని పార్టీలతో జతకట్టడం కొందరు విశ్లేషకులు తేల్చారు. పైగా భారత్ వెలిగిపోతోంది అనే నినాదం ప్రయోజనం చేకూర్చకపోగా బెడిసి కొట్టిందనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ గెలిచినప్పటికీ సుష్మా స్వరాజ్, అద్వానీ వంటి సీనియర్ బీజేపీ నేతలు జన్మతహా భారతీయురాలు కానీ భారతదేశ పౌరసత్వం తీసుకొని సోనియా గాంధీ ప్రధానమంత్రి కాకూడదని ఆందోళనలు చేశారు. దాంతో సోనియా పీఎం అయ్యే ఛాన్స్ మిస్ అయింది. బలమైన నాయకుడి కోసం పార్టీ అన్వేషించింది. ప్రధాని పదవికి మన్మోహన్ సింగ్ అయితేనే న్యాయం చేయగలరు అనే అభిప్రాయానికి వచ్చింది. ఆయనను ఆ కుర్చీ మీద కూర్చోబెట్టింది కాంగ్రెస్. మన్మోహన్ ప్రధాని అయ్యారు. పలు ఆర్థిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే జూన్ 2005లో పాకిస్తాన్లో అద్వానీ పర్యటించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ జిన్నా లౌకికవాది అని కామెంట్ చేశారు. అప్పట్లో అద్వానీ వ్యాఖ్యలు దుమారం రేపాయి. అంతేకాకుండా పార్టీ నాయకత్వానికి ఎసరు తెచ్చాయి. పాకిస్తాన్ పర్యటనలో తనపై ఉన్న అతివాది అన్న ముద్ర చెరిపేసుకోవడానికి అద్వానీ ప్రయత్నించారు. పర్యవసానంగా పార్టీలోని హిందూ జాతీయవాదుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో పలువురు పార్టీ శ్రేణులు అద్వానీ రాజీనామా చేయాలని కోరారు. చివరకు ఆయన రాజీనామా చేసి తాను చేసిన వ్యాఖ్యలపై ప్రజలకు వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. 2005 డిసెంబర్ 31న అద్వానీ అధికారికంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బీజేపీ మతతత్వ పార్టీగా ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతి, భారతీయ మత వ్యవస్థలో భాగమైన హిందూ, జైన, సిక్కు, బౌద్ధ మతాలను రక్షిస్తామని చెప్పుకుంటుంది. ఎంతోమంది జాతీయవాదులకు భారత్ ఒక హైందవ దేశం. బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ముస్లింలు, క్రైస్తవులు మినహాయింపు కాదు. హైందవ దేశం అంటే సాంస్కృతిక జాతీయవాదం 5000 ఏళ్లుగా భారతదేశంలో పుట్టిన హైందవ సంస్కృతి, చరిత్ర, నమ్మకాలు, ఆరాధనలు అనేది బీజేపీ ఉద్దేశం. 1947లో జరిగిన దేశ విభజన ప్రభావము బీజేపీ పైన బలంగా ప్రభావం చూపింది. లక్షలాది మంది ప్రజలు రక్షణార్థం కొత్తగా ఏర్పడిన 2 దేశాలకు వలసపోయారు. విభజన కాలంలో నెలకొన్న ఈ అరాచకంలో చెలరేగిన దారుణ మారణ హోమంలో 50,000కు పైగా హిందువులు, సిక్కులు, ముస్లింలు చంపబడ్డారు. రాత్రికి రాత్రి ఇళ్లను వదిలి మారణ హింస, అలజడి, అయోమయాలను ఛేదించుకుంటూ వేరే దేశాలకు పయనమవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్పై జరుగుతున్న సరిహద్దు వివాదం 1947, 48, 1962, 1965, 1971ల యుద్ధాలు జరిగాయి. ఇటీవల 1999లో జరిగిన కార్గిల్ యుద్ధాలు హిందూ జాతీయవాదుల నాడుల్లో లోతుగా నాటుకుపోయాయి. పాకిస్తాన్, చైనా సహా ఇతర దేశాలపై భారతదేశం ఒక కన్నేసి ఉండాలన్నది బీజేపీ అభిమతం. బీజేపీ మత హింసలో పాల్గొంటుంది, మతపరంగా సున్నితమైన అంశాలను రాజకీయ లాభాలకు వినియోగించుకుంటుంది అనేది బీజేపీపై మొదట్నుంచే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే విష్ణుమూర్తి అవతారాల్లో బాలరాముడి అవతారం ప్రముఖమైంది. బాలరాముడి జన్మస్థలంగా భావించిన అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం ఉద్యమాన్ని 1970లో విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించింది. 2 దశాబ్దాల పాటు ఈ నిరసనలు శాంతియుతంగా జరిగాయి. కానీ 1980లో సమస్య వివాదాస్పదమైంది. నేరుగా మసీదుని పడగొట్టాలని వీహెచ్పీ డిమాండ్ చేయడంతో బీజేపీ దాన్ని సొంత సమస్యగా భావించింది. ఆ నినాదంతో 1991 యూపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి ఈ భావశక్తి ఎంతగానో తోడ్పడింది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదుపైకి నిరసనకారులు దూసుకువచ్చి కొడవళ్లు, పారలతో దాన్ని కూల్చేందుకు ప్రయత్నించడంతో హింసాత్మకంగా మారింది. ఫలితంగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఆగ్రహం, మారణ హోమం, దోపిడీలు, దహనాల్లో 1000కి పైగా మరణాలు సంభవించాయి.
ఈ మత ఘర్షణల తర్వాత లౌకిక భారతదేశానికి ముప్పు వాటిల్లింది. అద్వానీ ఇతర నాయకులు అరెస్ట్ అయ్యారు. విధ్వంసానికి సంబంధించి సీబీఐలో దాఖలైన ఛార్జిషీట్లో అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఈ అరెస్టులు జరిగినప్పటికీ బీజేపీకి దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. అనంతరం మోదీ ప్రభుత్వంలో అయోధ్యలోని రామాలయంలో 2024 జనవరి 22న కన్నుల పండువగా బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. బీజేపీ అత్యున్నత పదవి పార్టీ జాతీయ అధ్యక్షుడు అధికారిక నియమావళి ప్రకారం పదవీ కాలంలో 3 ఏళ్లు. వెంకయ్యనాయుడు, ఎల్కే అద్వానీ గడువు ముగియకముందే రాజకీయ పరిస్థితుల కారణంగా రాజీనామా చేశారు. అధ్యక్ష పదవిలో రాజ్నాథ్ సింగ్, అనంతరం అమిత్ షా అధ్యక్షులుగా తమ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగా ప్రస్తుతం నడ్డా కొనసాగుతున్నారు. జాతీయ స్థాయి నుండి ఉపాధ్యక్షులు, సాధారణ కార్యదర్శులు, ట్రెజరర్లు, కార్యదర్శులు, ఆఫీస్ బేరర్స్, జిల్లా, మండల, గ్రామాల వరకు బీజేపీకి దేశం నలుమూలలా సభ్యులున్నారు. పార్టీలోనూ వివిధ విభాగాలున్నాయి. యువత కోసం భారతీయ యువ మోర్చా, రైతుల కోసం భారతీయ కిసాన్ సంఘ్, కార్మికుల కోసం భారతీయ మజ్దూర్ సంఘ్, స్త్రీల కోసం భారతీయ మహిళా మోర్చా, మైనార్టీల కోసం భారతీయ మైనార్టీ మోర్చా వంటి అనేక అనుబంధ సంస్థలున్నాయి. దేశంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుండి పలు రంగాల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. వక్ఫ్ బోర్డు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి వంటి సున్నితమైన విషయాలను కూడా సింపుల్గా పరిష్కరిస్తూ వస్తోంది. అలాగే యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్, గోవధ నిషేధం, విదేశీ మత మార్పిడులపై నిషేధం కూడా విధించింది. అయోధ్యలో రామజన్మభూమి ఆలయం నిర్మించింది కూడా బీజేపీ. అంతేకాకుండా జనాభా నియంత్రణ చట్టం, సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్పి, హిందూ దేశం, అఖండ భారత ఉపఖండం వంటి అనేక లక్ష్యాలతో మొదలైన బీజేపీ ప్రస్థానం అధికారంలోకి వచ్చి ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించిందని చెప్పవచ్చు. సాధిస్తోంది కూడా. ఇందుకు పలు ప్రాంతీయ పార్టీలు కూడా సహకరిస్తున్నాయి. బీజేపీలో భాగస్వాములుగా ఉంటూ ఎన్డీఏ విజయంలో పాలు పంచుకుంటున్నాయి. ఇక ఇది ఈవేళ బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.